గాంధీ కుటుంబం అంటే ఎవరు అనేది నా క్వశ్చన్. పూలు కూడా పుడతలేవు అనేసి, చెప్పులు ఎత్తుకుపోతాం అనుకుంటున్నారు అనేసి ఆ డైలాగులు చెప్పింది కూడా ముఖ్యమంత్రి. ఇప్పుడు 5,000 కోట్లు ఎన్ని నుంచి తెస్తారు? ఒకసారి బఫర్ జోన్ అంటారు, ఒకసారి ఎఫ్టీఎల్ అంటారు. బఫర్ జోన్ల గురించి, ఎఫ్టీఎల్ల గురించి ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎటువంటి మూసి నుంచి ఫ్లడ్స్ కానీ అట్లా ఎప్పుడు కాలేదు. ఎందుకంటే చాలా టాప్లో ఉంది. మాకు ఆ విగ్రహం పెడతా అంటున్నారు, అది ఎవరికి యూజ్ అవుతుంది? రావడం కూడా డైరెక్ట్ నోటీస్ అన్నట్టు కూడా రాలేదు. మాకు తెలియడం కూడా న్యూస్ పేపర్ నుంచి, వయా న్యూస్ పేపర్ నుంచి వచ్చింది. అది న్యూస్ పేపర్లో నోటీస్ అది వేయడం అది ఏం కాన్సెప్టో నాకు తెలీదు. ఆ, మాకు కమిటీలో ఎవరో చూసి చెప్పినారు, అట్లా మీటింగ్ అయ్యింది. పేపర్ చదివి మీకు చెప్పారు అవును, అంతే. అంతవరకు అసలు ఎవరికి తెలియదు అసలు. ఇట్లా స్పెసిఫిక్గా 10.5 ఎకర్స్ మా కమ్యూనిటీ ఉన్నది, అంత 10.5 ఎకర్స్లో. సో ఈ ఏ అండ్ బి బ్లాక్ మొత్తము వెళ్ళిపోతుంది ఆ ప్రాజెక్ట్లో అన్నట్టు వేసిండ్రు. సో మేమందరం షాక్, అసలు మాకు ఒక నోటీస్ వచ్చింది లేదు, ఏం లేదు. అండ్ మోరోవర్ ఫస్ట్ నుంచి ఉన్నదే మన దగ్గర, ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి స్ట్రైట్ అవే వితౌట్ నోటీస్లు చాలా మటుకు కూల్చేసాడు. సో ఆబ్వియస్లీ అంతకన్నా ముందైతే ఎవరికి తెలియదు ఇట్లా కూడా కూలుస్తారు అనేసి. ఎందుకంటే ప్రాపర్ మనకు పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, అన్నీ ఉన్నాయని కూడా మళ్ళీ ఇటువంటివి చేసేది అయితే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అవుతున్నాయి. సో మాకు అందుకనే ప్యానిక్ అయ్యారు జనాలు కూడా. ప్యానిక్ అయిన పర్పస్ మెయిన్ అదే. ఏ టైంలో ఏ నైట్లో ఓవర్ ది నైట్ బుల్డోజర్స్ వచ్చినాయని కూడా తెలియదు. తెలియదు. సో ఆ కాన్సెప్ట్లో మేము అందుకనే ఫస్ట్ నుంచి అందరిని అప్రోచ్ అవుతున్నాం, ఎట్లా ఏం చేయాలి అనేసి. లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వడానికని ట్రై చేస్తున్నాం, అన్ని వేస్లో ఎక్స్ప్లోర్ అవుతున్నాం. నాకు అమ్మ చెప్తుంది 11 మంది ఉన్నాం మేము ఉమ్మడి కుటుంబం అని. అవును, జాయింట్ ఫ్యామిలీ అండి. బాధ అనిపిస్తుంది అన్న, మరి ఒకటేసారి ఇట్లా ఆబ్వియస్లీ ఎవరికైనా నీ ఇల్లు పోతుందంటే ఎందుకు బాధ అనిపించదు? ఒక ఇల్లు తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలన్నా అని మనం నియర్ బైలో స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ చూసుకుంటాం. సో ఒక ఇల్లు కొనాలన్నా అని కూడా నాట్ అబౌట్ మనీ అని కాదు, కానీ సంవత్సరాల ఫ్యూచర్ మనం ఆ ఫ్యూచర్ చూసి తీసుకుంటాము. మనకు సరిపోతుందా లేదా, పిల్లలకి ఎట్లా ఉంది, కమ్యూనిటీ ఎలా ఉంది. ఈ మధ్య ఇప్పుడు కమ్యూనిటీ వచ్చాయి కానీ, సో అవన్నీ చూసుకొని తీసుకుంటాం. ఇప్పుడు మనం స్పాట్లో ఖాళీ చేయమంటే సో ఎక్కడికి వెళ్తారు? ఎవరైనా ఎక్కడికి వెళ్తారు? చిన్న పిల్లలు ఉన్నట్టున్నారు. ఇప్పుడు వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి. నాకు ఇక్కడనే నియర్ బై, ఇక్కడ మెయిన్ రోడ్ మీదకి వస్తుంది బస్సు, స్కూల్ బస్సు. సో మాకు అన్నీ ప్రాపర్గా సెట్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నుంచి స్పాట్లో ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాం? ఏం చేస్తారు అసలు? ఏంటి ఇప్పుడు అంటే మరి ఇట్లాంటి విధంగా పాలన చేయడంలో మీ అదైతే అదే ఇదైతే అసలు కరెక్ట్ కాదు. నిజానే కింద అంటున్నట్టు ఏదో తుగ్లక్ పాలన లాగానే ఉంది. కానీ అది అయితే కరెక్ట్ కాదు. ఏదైనా ప్రాపర్ నోటీస్ ఇవ్వండి. ఎందుకంటే ప్రాపర్ నోటీస్ ఇస్తే ఏమున్నాయో చూడొచ్చు. అండ్ ఒకసారి బఫర్ జోన్ అంటారు, ఒకసారి ఎఫ్టీఎల్ అంటారు. అసలు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే అసలు ఎవరికి తెలియదు బఫర్ జోన్ల గురించి, ఎఫ్టీఎల్ల గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ బయటకు తీసారు. వీళ్ళు నాలెడ్జ్ కల్పిస్తున్నారో లేకపోతే వాళ్ళే ఆ పేర్లు చెప్పి కూలడం స్టార్ట్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ యా. ఇంకా రిగార్డింగ్ ఆ మూసి అలైన్మెంట్ దానికోసం అనేసి మనది ప్రాపర్గానే ఉంది. అవి కూడా చెక్ చేసుకున్నారు, అంటే అధికారులు వచ్చి చెక్ చేసుకున్నారు. మా పర్సనల్గా కూడా మేము ఇఫ్ ఇన్ కేసు ఏమైనా వర్స్ట్ సినారియోలో ఏమైనా ఉందా అనేసి చూసుకున్నాం, క్రాస్ వెరిఫై చేసుకున్నాం, మేము కూడా చేసుకున్నాం. సో అక్కడ కూడా ఏం లేదు. సో స్టిల్ ఏం ప్రాబ్లం, అంత క్లియర్గానే ఉంది, అంత ఏం ప్రాబ్లం లేదు. అండ్ నేను ఈ ఏరియాలో మేము ఉంటున్నది బాపుఘట్ ఏరియాలోనే, సరౌండింగ్స్లోనే. సో ఆల్మోస్ట్ మేము ఇక్కడ 97 నుంచి ఉంటున్నాం ఈ ఏరియాలో. ఈ అపార్ట్మెంట్లో 15 ఇయర్స్ నుంచి. సో అంతకన్నా ముందు కూడా ఎప్పుడు ఇదే సరౌండింగ్స్లో ఉన్నాను. ఎప్పుడు ఎటువంటి మూసి నుంచి ఫ్లడ్స్ కానీ అట్లా ఎప్పుడు కాలేదు. ఎందుకంటే చాలా టాప్లో ఉంది, అది మూసి చాలా డౌన్వర్డ్స్లో ఉంది, ఇది టాప్లో ఉంది. సో ఇది ఎందుకు ప్రాబ్లం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అండ్ సరౌండింగ్స్లో ల్యాండ్ లేదా మనకు ఆ విగ్రహం పెడతా అంటున్నారు, అది ఎవరికి యూజ్ అవుతుంది? అంతగానం 5,000 కోట్లు అంటున్నారు, ఎవరికి యూజ్ అవుతుంది? బడ్జెట్ పెట్టి మరి ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నారు అసలు అప్పులు కూడా పుడతలేవు అనేసి, చెప్పులు ఎత్తుకుపోతాం అనుకుంటున్నారు అనేసి ఆ డైలాగులు చెప్పింది కూడా ముఖ్యమంత్రి. ఇప్పుడు 5,000 కోట్లు ఎన్ని నుంచి తెస్తారు? ఎవరికి ఇస్తారు? ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి ఆ విగ్రహం కట్టడం నుంచి ఏమవుతుంది? ఎవరికి యూస్ఫుల్ అవుతుంది? అదే వేరే దానికి వేరే వాళ్ళ ఆరు గ్యారెంటీలకైనా అమలు చేసుకున్నా అయిపోతుంది. ఇప్పుడు మేము కట్టే ట్యాక్స్లకైతే మాకేం వస్తలేదు, దాని నుంచి అయితే ప్రాపర్ యూటిలైజేషన్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఇంకా ఉల్టా మా మీద ప్రెషర్ పెడుతున్నారు, అంటే ఉండడానికి కూడా లేకుండా చేస్తున్నారు. సో అదైతే కరెక్ట్ కాదని ఫైనల్ ఏం చెప్పారు? ఇదైతే ఆపాలని అనుకుంటున్నాము. లేదు ఇంకా ఇట్లానే ప్రొలాంగ్ అవుతుంది అంటే ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాము.
అదైతే షూర్ అందరు అదే ప్రిపేర్ అవుతున్నారు. అందుకనే ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వీళ్ళు కూడా మేము ఉన్నామనేసి వచ్చారు. డెఫినెట్లీ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామన్నారు. ఏమున్నా సరే మేము కూడా వస్తాము అనేసి నిన్న హరీష్ రావు గారు, సబితా గారు, కార్తిక్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా అదే చెప్పారు, ఏమున్నాని మేము కూడా వస్తాము, మీరు ఏం భయపడకండి అన్నట్టు చెప్పారు. మీ ఒపీనియన్ ఏంటన్నా అంటే ఇప్పుడు డెవలప్మెంటే అని అంటున్నారు, డెవలప్మెంట్ అని చెప్పి రీసెంట్గా ఒక వ్యాఖ్యలు కూడా విన్నాం మనం. అంటే అందరు అవసరమైతే ఫండింగ్ చేసుకొని మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తాం గాంధీ కుటుంబానికి అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అచ్చా, అవును, నిన్ననే చూసాను. ఇది మేమందరం కలుపుకొని 1,000 కోట్లు కూడా జమ చేయొచ్చు అనేసి సీఎం రేవంత్ గారు చెప్పారు. కానీ సరే అండి, వాట్ ఎవర్, మీరు 1,000 కోట్లు చేస్తారా, 10,000 కోట్లు చేస్తారా, కానీ అది ఎవరికి మాకు కూడా డౌట్ఫుల్ అనిపిస్తుంది. అది మహాత్మా గాంధీకి ఇస్తున్నారా లేకపోతే గాంధీ కుటుంబం అంటే ఎవరు అనేది నా క్వశ్చన్.